నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సంపల్ల నాగచంద్రుడు. క్రిమినల్ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం రాదా? ఫ్యామిలీ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం రాదా? అంటే క్రిమినల్ కేసు అంటే బిఎన్ఎస్, ఐపీసీ, ఇతర క్రిమినల్ చట్టాలు కేవలం ఎఫ్ఐఆర్ నమోదైందని మాత్రమే ఉద్యోగం రద్దు కాదు. ఎఫ్ఐఆర్ నమోదు మాత్రమే జరిగితే కేసు విచారణ కొనసాగుతుంది. ఛార్జ్షీట్ దాఖలైతే సంబంధిత శాఖ నియమాలు వర్తించవచ్చు. కోర్టు దిశగా కన్వెన్షన్ తేలితే ఉద్యోగం తీవ్ర ప్రభావం ఉండవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, ఫ్యామిలీ కేసులు కూడా ఉంటాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, డైవర్స్ పిటిషన్, ఆర్సీఆర్ సెక్షన్ 9, చైల్డ్ కస్టడీ, మెయింటెనెన్స్, ఇలాంటి కేసులు మాత్రమే ఉన్నాయన్న కారణంతో ప్రభుత్వ ఉద్యోగం సాధారణంగా రద్దు కాదు. కన్వెన్షన్ శిక్ష పడితే మాత్రం కోర్టు శిక్ష విధించినట్లు అయితే ఉద్యోగ నియామకం నిలిపివేయడం, సస్పెన్షన్ లేదా సర్వీస్ రూల్స్ ప్రకారం తొలగింపు వంటి చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఉద్యోగ దరఖాస్తు సమయంలో నోటిఫికేషన్ అడిగితే పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలు నిజాయితీగా తెలియజేయాలి. తప్పును సమాచారం అంటే ఇవ్వకుండా ఆధిపత్యం ప్రభావితం అవుతుంది. ఎందుకంటే అభ్యర్థి తప్పుడు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం ప్రభావితం అవుతుంది. కాబట్టి ఒకవేళ అది క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్ని కేసెస్ సోన్స్ అని మీరు అందులో ఫిల్ చేయగలిగితే అప్పుడు మీ మీద ఒక సింపతి క్రియేట్ అవుతుంది. ఓకే, చెప్పారు కరెక్ట్గా. అంతేగాని కోర్టు కేసులు, అది క్రిమినల్ కేసులు ఏమైనా మీ మీద ఉంటే దాచిపెట్టి మీరు ఉద్యోగంకి అప్లై చేస్తే తర్వాత తెలిసిన తర్వాత మీరు సెలెక్ట్ అయినా కూడా ఆయన మిమ్మల్ని హోల్డ్లో పెట్టే అవకాశం ఉంటుంది.